మేడారం మహాజాతరలో ఇవాళ కీలక ఘట్టం జరగనుంది. వనం నుంచి జనంలోకి సమ్మక్క రానున్నారు. చిలకలగుట్ట నుంచి కుంకుమ భరిణి రూపంలో సమ్మక్క దేవతను మేడారం గద్దెపైకి తీసుకురానున్నారు పూజారులు. చిలకలగుట్టలో అమ్మవారి ఆగమనం పూజలను రహస్యంగా నిర్వహిస్తారు పూజారులు. సమ్మక్క ఆగమనం సూచించే విధంగా ఎస్పీ గాల్లోకి కాల్పులు జరుపుతారు. కాల్పులు జరిపిన తర్వాత అమ్మవారు మేడారానికి బయలుదేరతారు. మూడంచుల భద్రత మధ్య గద్దెలపైకి సమ్మక్క రానుంది. గౌరవ సూచికగా గాల్లోకి కాల్పులు జరిపి సమ్మక్కకు స్వాగతం పలకనున్నారు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకర్. సాయంత్రం గద్దెలపైకి చేరుకోనున్నారు సమ్మక్క ఆగమనం కోసం ఎదురు చూస్తున్నారు లక్షలాది మంది భక్తజనం. ఇప్పటికే గద్దెలపై కొలువుదీరాయి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు ప్రతిరూపాలు. సమ్మక్కకు ప్రభుత్వం తరపున స్వాగతం పలకనున్న మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి ఆహ్వానం కోసం ఎదురుచూస్తున్నారు. మేడారం మహాజాతరలో ఇవాళ కీలక ఘట్టం జరగనుంది. వనం నుంచి జనంలోకి సమ్మక్క రానున్నారు. చిలకలగుట్ట నుంచి కుంకుమ భరిణి రూపంలో సమ్మక్క దేవతను మేడారం గద్దెపైకి తీసుకురానున్నారు పూజారులు. చిలకలగుట్టలో అమ్మవారి ఆగమనం పూజలను రహస్యంగా నిర్వహిస్తారు పూజారులు. సమ్మక్క ఆగమనం సూచించే విధంగా ఎస్పీ గాల్లోకి కాల్పులు జరుపుతారు. కాల్పులు జరిపిన తరువాత అమ్మవారు మేడారానికి బయలుదేరతారు. మూడంచెల భద్రత మధ్య గద్దెలపైకి సమ్మక్క రానుంది. గౌరవ సూచికగా గాల్లోకి కాల్పులు జరిపి సమ్మక్కకు స్వాగతం పలకనున్నారు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకర్. సాయంత్రం గద్దెలపైకి చేరుకోనున్నారు సమ్మక్క ఆగమనం కోసం ఎదురు చూస్తున్నారు లక్షలాది మంది భక్తజనం. ఇప్పటికే గద్దెలపై కొలువుదీరాయి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు ప్రతిరూపాలు. సమ్మక్కకు ప్రభుత్వం తరపున స్వాగతం పలకనున్నారు మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి. మేడారం మహాజాతరపై మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, దాదాపు రాత్రి 12 గంటల ప్రాంతంలో కూడా ఆ తల్లి సారలమ్మ గద్దెకు చేరుకున్నది. ఇక దీంతో పతాక స్థాయికి ఒక జాతర వైభవం అనేది ప్రారంభిస్తుంది. అందులో గత 2-3 రోజులు కూడా ఈ క్రీడలన్నీ కొంత నార్మల్ గా ఉంటాయి కానీ ఇప్పుడు మొత్తం కూడా కిటకిటలాడుతున్నాయి. సో క్రీడలన్నీ కూడా ఫుల్లుగా నిండిపోయి ఉన్నాయి. దాదాపు గంట వరకు కూడా అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున కూడా భక్తుల తాకిడి పెరుగుతుంది. సో పోలీసులు కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి ఒప్పిసలు జరగకుండా కూడా వారిని పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ ఉంటారు కాబట్టి సో జాగ్రత్తగా వెళ్ళాలి, తప్పిపోకుండా వెళ్ళాలి అంటూ కూడా సూచనలు చేయడం జరుగుతుంది. అయితే ఎప్పుడు లేనటువంటి విధంగా ఈసారి క్యూలను భారీగా ఏర్పాటు చేశారు. సో ఎవరికి ఇబ్బంది లేకుండా వారి యొక్క కుటుంబ సభ్యులు తర్వాత ఆ గ్రూప్ గా కలిసినటువంటి ఊర్ల నుండి చాలా మంది గ్రూప్ 20-30 మంది కలిసి వస్తారు కాబట్టి సో వారు ఎక్కడ తప్పకుండా క్యూలను ఒకే వరుసలో ఉండేటట్టు కూడా ఏర్పాటు చేశారు. క్యూలలో పిల్లలు, పెద్దలు అందరూ ఉంటారు కాబట్టి సో వారికి నీటి సౌకర్యాలతో తాగునీరు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ క్యూలైన్లో ఎక్కడైనా కూడా దాదాపు మనకి క్యూలైన్కు ఒక్కొక్క 100 మీటర్స్ ఒక దూరంలో ఒక వాటర్ పంపు ఏర్పాటు చేశారు. సో అక్కడ నల్ల ప్రెస్ చేయగానే వాటర్ వచ్చేటట్టు ఏర్పాటు చేశారు. సో మరోవైపు దాదాపు మనకి ఈ జాతర ప్రతి 2 సంవత్సరాలకు వచ్చేటువంటి జాతరలో దాదాపు 1.5 కోట్ల పైగా కూడా భక్తులు దర్శనం చేసుకుంటామని కూడా చెప్తున్నారు. ఇక మరోవైపు తల్లుల మహిమల గురించి విని జాతరకు వచ్చి చాలా మంది సంతానం కావాలని, పెళ్లిళ్ళు కావాలని అమ్మవారికి మొత్తం చెల్లించుకుంటామంటూ కూడా చెప్తున్నారు. ఇక మరుసటి రోజు అంటే మనకి గత 20 నుంచి 30 ఏళ్ళ నుండి కూడా మేడారం జాతరకు వస్తూ ఇక్కడ ఎంజాయ్ అంటే అమ్మవారిని దర్శనం చేసుకుని ఇక్కడే సారా తర్వాత చీర, సారే, బంగారంగా పిలిపించేటువంటి బెల్లంను కూడా అమ్మవారికి సమర్పించి 3 రోజుల పాటు ఇక్కడ విడిది చేసుకుంటుంటారు. ఇక మరోవైపు ఒక్కొక్కరు 20 నుంచి 30 ఏళ్ళుగా అమ్మవారి దర్శనం కోసం వస్తుంటారు. ఇక సారలమ్మకు సంబంధించినటువంటి గద్దె వద్ద పూర్తిగా కూడా భక్తుల కోలాహలం కనిపిస్తుంది. సో నిన్న కన్నపల్లి నుంచి కూడా ఇటు భక్తులు మొత్తం కూడా కన్నపల్లి నుంచి ఆగమనం చేశారు. భక్తుల నుండి ఇప్పటి వరకు కూడా ముగ్గులతో నీరాజనం పలికారు. సో అమ్మవారికి పొర్లు దండాలు పెడుతూ శివసత్తుల కోరుతో గంపనవాగులో పూర్తి కూడా జలకాలంటూ కూడా మారిపోతుంది. అటు యోగినీలు, శివసత్తులతో పూర్తి కూడా భక్తుల కోలాహలంతో మేడారం అంతా జనసంద్రంగా మారింది. సో కోట్లాది మంది భక్తులు ఈ 3-4 రోజుల పాటు ఇక్కడికి వచ్చి అమ్మవారిని
దర్శించుకుంటున్నారు. ఇక ఈ రోజు మరొక కీలక ఘట్టంకి ప్రారంభం కానుంది. ఈరోజు సాయంత్రం అటు చిలకలగుట్ట నుంచి సమ్మక్క రానున్నది. అక్కడ పూజా కార్యక్రమాలు చేసిన అనంతరం ములుగు ఎస్పీ మనకి పూర్తిగా కూడా స్వయంగా పరిశీలిస్తున్నాడు. ఎస్పీ గట్రా చెబుతున్నాడు. సో ప్రజెంట్ విజువల్స్ లో చూడొచ్చు. సో ములుగు ఎస్పీ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా కూడా భద్రతా వైఫల్యం ఎక్కడ కూడా కాకుండా ఏర్పాటు చేస్తున్నారు. సో ములుగు ఎస్పీ మనకి లాంఛనంగా నాలుగుకి బుల్లెట్ వదిలిన తర్వాత చిలకలగుట్ట నుంచి సమ్మక్క బయలుదేరుతుంది. సో అక్కడి నుండి ఇక్కడి వరకు కూడా పొరుదండాలు పెడుతూ నీరాజనాలు పడుతూ కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇందులో పాల్గొంటారు. సో ఇప్పటికే చాలా ఏరియాల నుంచి మనకి తెలంగాణ రాష్ట్రం నుంచి కాకుండా చాలా రాష్ట్రాల నుంచి కుటుంబ సమేతంగా హాజరై తల్లుల చెంత 4 రోజుల పాటు ఆధ్యాత్మిక నుంచి కుటుంబ సమేతంగా హాజరై తల్లుల చెంత 4 రోజుల పాటు ఆధ్యాత్మిక సేద్యం చేస్తుంటుంటారు. ఇక మనకి ఈ శనివారం సాయంత్రం దాకా కూడా 4 రోజుల పాటు ఇక్కడే ఉంటారు. వారికి అవసరమైనటువంటి సామాగ్రి కూడా తీసుకొచ్చామంటూ చెప్తున్నారు. సామాగ్రితో పాటు వంట సరుకులు. సో అమ్మవార్ల గద్దెలపై కొలువు తీరిన వెంటనే ఈ నిలువెత్తు బంగారం లాంటివి సమర్పించి ఒక తల్లి మాకు చల్లగా చూస్తుంది, కోరిన కోరికలు తీస్తుంది. సో మళ్ళీ మేము ఇప్పుడు కోరుకున్న కోరికలు వచ్చే జాతర వరకు కూడా మాకు నెరవేరుతాయి. సో ఖచ్చితంగా మాకు ఆ నమ్మకం, మాకు ఆ విశ్వాసం అమ్మవార్ల పైన ఉండదంటూ కూడా చెప్తున్నారు. ఇక ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి కూడా చాలామంది భక్తులు మనకి ఇక్కడ కనిపిస్తుంటున్నారు. ఇక అడవి బిడ్డలైనటువంటి సమ్మక్క సారలమ్మను భక్తితో పూజిస్తే ఖచ్చితంగా కోరిన కోరికలు తీస్తాయంటూ కూడా చెప్తున్నారు. దాదాపు 1950 నుంచి 1960, 1998 సో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఇంకా వస్తున్నామంటూ కూడా భక్తులు కొంతమంది చెప్తున్నారు. సో ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చేటువంటి మహాజాతర మహాకుంభమేళ తెలంగాణలో ఇప్పటికే రాష్ట్ర పండుగగా కూడా సమ్మక్క రాష్ట్ర జాతర తర్వాత సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి ఒక కుంభమేళాను తలపించేటువంటి విధంగా ఈ తెలంగాణలో సమ్మక్క సారలమ్మ తల్లుల యొక్క మహాజాతర జరుగుతుంది. దీంతో పోలీసులు కూడా పూర్తిగా దాదాపు నిన్న సారలమ్మను తీసుకొచ్చేటువంటి సమయంలో 300 మంది పోలీసుల రోప్ పార్టీతో ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా తీసుకొచ్చారు. సో ఈరోజు కూడా అదే విధంగా రోప్ పార్టీ సాయంతో అమ్మవారిని గద్దెలపైకి తీసుకువస్తారు. అనంతరం అమ్మవారిని తీసుకొచ్చేటువంటి సమయంలో కూడా మొత్తం లైట్స్ ఆఫ్ చేస్తారు. సో ఆఫ్ చేసిన తర్వాత పూజా కార్యక్రమాలు ఉంటాయి. పూజా కార్యక్రమాలు చేసిన తర్వాతనే మళ్ళీ సాధారణ పబ్లిక్ మొత్తం భక్తులకి అలౌ చేస్తారు. సో ప్రజెంట్ చూడొచ్చు భక్తుల తాకిడి రోజు రోజుకు గంటకు పెరుగుతూనే ఉంది. పోలీసులు వారిని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఒక్కసారిగా క్యూ లైన్లు నిండిపోయాయి కాబట్టి క్యూ లైన్లు నిండిపోయినప్పుడు అక్కడ ఇబ్బంది కాకుండా సో పోలీసులు వారిని ఆపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక్కడ క్లియర్ అయిన తర్వాతనే, ఎందుకంటే ఈసారి ఈ జాతర నుంచి ఒకేసారి ఈ క్యూ లైన్లో ఉన్నటువంటి వారందరినీ లోపలికి పంపిస్తే గద్దెల చుట్టూ మొత్తం కూడా అటు సారలమ్మ గద్దె కానీ ఇటు సమ్మక్క గద్దె కానీ అటు పగిడిద్దరాజు గోవిందరాజు ఆ గద్దెల చుట్టూ ఒకేసారి 10,000 మంది దర్శించుకునేటువంటి విధంగా ఏర్పాట్లు చేశారు. కాబట్టి సో వెంటనే క్యూ లైన్ల నుండి కూడా వారందరినీ మూవ్ చేస్తున్నారు. సో మూవ్ చేసిన తర్వాత కొంత ఖాళీ అయిన తర్వాతనే మిగతా పబ్లిక్ని పంపిస్తున్నారు. సో ప్రజెంట్ చూడొచ్చు భక్తులు కనుచూపు మేరలో ఇంకా కూడా వేచి చూస్తున్నారు. సో కొంత క్లియర్ అయిన తర్వాత మూవ్ చేస్తున్నారు. ఆ మూవ్ చేసే విధానం కూడా మైకుల ద్వారా అనౌన్స్ చేస్తున్నారు. తోపులాడుకోవద్దు, తొక్కిసలాట జరుగుతాయి, పిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, శివసత్తులు ఉంటారు, జోగినీలు ఉంటారు, కాబట్టి జాగ్రత్తగా రావాలని చెప్తున్నారు. మరోవైపు వారు మొక్కులు చెల్లించేటువంటి అమ్మవారికి సమర్పించేటువంటి పట్టు వస్త్రాలే కానీ తర్వాత బంగారానికి సంబంధించి కానీ జాగ్రత్తగా తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. సో ప్రజెంట్ క్యూ లైన్లు అన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. సో క్యూ లైన్లు మొత్తం కూడా నిండిపోయినాయి. ఇదే పరిస్థితి దాదాపు ఈరోజు రేపు ఎల్లుండి కూడా ఉంటుంది. ఇంకా ఎందుకంటే రేపు సాయంత్రం మిడ్ నైట్ వరకు ఉంటుంది. ఈరోజు సమ్మక్క గద్దెపైకి నైట్ వరకు వస్తుంది కాబట్టి ఈరోజు రాత్రి వరకు సమ్మక్క వచ్చిన తర్వాత రేపు మొత్తం కూడా మొక్కులు చెల్లిస్తారు. సో మొక్కులు చెల్లించడానికి సుదూర ప్రాంతాల నుంచి పిల్ల జల్ల మొత్తం కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. కాబట్టి ఇక 3 రోజుల పాటు ఇక్కడే విడిది చేస్తారు, ఇక్కడే గుడారాలు ఏర్పరచుకుంటారు, ఇక్కడే టెంట్లు వేసుకొని వారు వచ్చినటువంటి ఎడ్ల బండ్ల పైన కానీ లేదంటే పోలీసులకు సంబంధించి వాహనాలు కొన్ని అంటే వారు తీసుకొచ్చినటువంటి వాహనాల్లో మొత్తం కూడా వాళ్ళు విడిది చేస్తారు. సో ప్రజెంట్ చూడొచ్చు ఎస్పీ
మనకి సుధీర్ కేకన్ ఎక్కడికక్కడ ప్రజెంట్ మొత్తం కూడా కాలినడకనే తిరుగుతున్నాడు. ఎక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మొత్తం కూడా పర్యవేక్షిస్తున్నాడు. సో ఈ సమ్మక్క సారలమ్మ ఘట్టానికి సంబంధించి ఈ ఎస్పీ సుధీర్ కేకన్ అక్కడ గాల్లోకి బుల్లెట్లు వదిలిన తర్వాత ఈరోజు సమ్మక్క చిలకలగుట్ట నుంచి గద్దెలపైకి ప్రయాణం అవుతారు. సో ప్రజెంట్ అయితే భక్తుల తాకిడి మాత్రం విపరీతంగా ఉంది. సో ఎవరు వచ్చినా కూడా కొంత భక్తులు ఎక్కువగా ఉన్నప్పుడు రాకుండా తగ్గిన తర్వాత కొంత మూమెంట్ చూసుకుంటూ రావాలని కూడా పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే చాలామంది పిల్లలు తీసుకొని వస్తుంటుంటారు. ఎంట్రన్స్ గేట్ వరకు కూడా నియమించారు సార్. లోపల పోలీసులు చూడండి, ఒకసారి చూడండి ఇక్కడ సార్. ఇటు ఎక్కడ సార్? ఓకే అర్థమైంది. ఎగ్జిట్ గేట్ వరకు కానీ ఒక కలర్ తో కట్టెకు పట్టుకొని నడుస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఆ కట్టెకి కలర్ కానీ ఒక బాటిల్ కానీ ఒక జిల్లా కానీ ఉంటే ఓకే మా కొడుకు అక్కడ ఉన్నాడు, మాకు సంబంధించిన పర్సన్స్ అక్కడ ఉన్నారని గుర్తు చేయడానికి వీలుగా ఉంటుంది కాబట్టి సో అట్లా కూడా లైన్లలో తిరిగిపోతారు. సో ప్రజెంట్ అయితే ఇచ్చేస్తారు వాళ్ళంతా ఎక్కడికక్కడ జనసంబంధంతో మేడారం వాడవాడన వీధుల మొత్తం కూడా నిండిపోయింది. సో పోలీసుల ప్రాంతాల్లో కూడా మేడారం పరిసర ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఇంకా జనం పెరుగుతూ ఉన్నది. దాదాపు మేడారం చుట్టూ ఉన్నటువంటి 10 కిలోమీటర్ల మేర కూడా ఇక్కడికక్కడ జల సంద్రోహం కలిగిస్తుంది. మేడారం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే గిరిజన జాతర, మహాజాతర, వనదేవతల జనజాతరగా పిలిచే సమ్మక్క సారలమ్మ జాతర చూడడానికి, దర్శించుకోవడానికి, అమ్మవారిని కోరికలు కోరడానికి, కోరిన మొక్కులు చెల్లించడానికి పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు. మనకి శివులలో కూడా ఉచిత నీటి సౌకర్యం, సాగునీరు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశారు. మరోవైపు పోలీసుల పహారాలకు సీటింగ్స్ కూడా ఎక్కడ ఇదే అదునుగా చేసుకుని కొంతమంది ఈ క్యూలైన్లలో కానీ బయట కానీ ఎక్కడికెక్కడ సీటింగ్స్ సంబంధించి కానీ తర్వాత సెన్సర్లు ఉంటే ఎక్కడికక్కడ పోలీసులు కూడా ఆ సీటింగ్స్ ఆధ్వర్యంలో నిఘా పెడుతున్నారు. ఏఐ టెక్నాలజీ ఉపయోగించి డ్రోన్ల ద్వారా ఎక్కడికక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు పోలీసులు. సో మొత్తానికైతే మేడారం ఇంకా కూడా జనసంద్రోహంగా ఈ రోజు సాయంత్రం మారేటువంటి అవకాశం ఉంటుంది. సమ్మక్క తల్లి రాకను చూస్తారు. సమ్మక్క తల్లి రాకను వారి యొక్క మొక్కుకుంటారు, పొర్లు దండాలు పెడతారు కాబట్టి సో అంతా కూడా సిద్ధమైపోయింది. నిన్న మొదటి ఘట్టం మూసింది. ఇక ఈ రోజు కీలకమైన ఘట్టం ఈ రోజు సాయంత్రం కానుంది. ఇక మరికొద్ది సేపట్లో కూడా సమ్మక్క గడ్డ పైన పూర్తిగా క్లియర్ చేసి అక్కడ ముగ్గులేసే కార్యక్రమాలు లాంటివి చేస్తారు. ఇక మరోవైపు ఇప్పటికే సమ్మక్కకు సంబంధించి కూడా కొన్ని కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు చేశారు. సో పూజా కార్యక్రమాలు చేసిన తర్వాత సమ్మక్కకు సంబంధించి మరికొద్ది సేపట్లో అమ్మవారి ఆగమనం కోసం ఇంకా చిలకలగుట్ట నుంచి వనం తీసుకొస్తున్నటువంటి పూజారులు కూడా సమ్మక్క పూజారులు కార్తీకమే చిలకలగుట్ట నుంచి వనం కూడా తీసుకువస్తున్నారు. కంకవనాన్ని అమ్మవారి ప్రతిరూపంగా ఉంచేటువంటి వనం పోతురాజు తీసుకెళ్లి ఇక్కడ పూజలు చేస్తారు. కంకవనాన్ని అమ్మవారికి ప్రతిరూపంగా ఉంటుంది కాబట్టి కంకవనాన్ని ఇక్కడ అమ్మవారితో ఇక్కడ ప్రతిష్ఠిస్తారు కాబట్టి సో పోతరాజు వనం పోతరాజు అనేటువంటి పూజలు తీసుకెళ్లి పూజలు చేస్తాడు. ఇక అక్కడ నుంచి భారీ భద్రత మధ్య గద్దలపైకి సమ్మక్క వస్తుంది. ఇక వనాన్ని గద్దపైన ఉంచి పూజలు చేస్తారు. తర్వాత ఈ చిలకలగుట్టకు వెళ్లి అమ్మవారి ప్రతిరూపంగా ఉన్నటువంటి కుంకుమభరణి రూపంలో గద్దపైకి చేరుకుంటుంది. సో ప్రజెంట్ అయితే పెద్ద ఎత్తున భక్తులు అయితే తరలి వస్తున్నారు. సో నిన్న సారలమ్మ గద్దపైకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇచ్చేస్తారంత జనం పబ్లిక్ ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటుంటారు. ఇక్కడ ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా మాత్రం ఈ 4 రోజుల పాటు వచ్చేటువంటి భక్తులకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా వచ్చిన వారిని వచ్చినట్టే దాదాపు 10,000 మంది భక్తులు ఒకేసారి దర్శనం తీసుకునేలా కూడా ఏర్పాటు చేస్తారు. మొత్తానికైతే మేడారం ములుగు జిల్లా తాండాయి మండలం మేడారంలో వనదేవతల జాతర, జనజాతరగా పిలిచేటువంటి మేడారం సమ్మక్క సారలమ్మకు సంబంధించి మహాకుంభమేళ మహాజాతర అంగరంగ వైభవంగా 4 రోజుల పాటు జరుపుకునేటువంటి మహాపండుగకు చిన్న పెద్ద ముస్లిం ముక్క అందరూ కూడా వచ్చి ఈ యొక్క జాతరలో పాల్గొని అమ్మవారి కోరికలు కోరుకుంటున్నారు, భక్తులు తీసుకుంటున్నారు. సో ఇంకా కూడా భక్తుల తాకిడి సాయంత్రం పెరిగేటువంటి అవకాశం ఉంది. సో ప్రజెంట్ అయితే గద్దెల వద్ద మొత్తం కూడా పబ్లిక్ అంటే మొత్తం భక్తులతో నిండిపోయింది. క్యూలైన్లు అన్ని కూడా
నిండిపోయినాయి. క్యూ లైన్లు కూడా నిండిపోయిన తర్వాత భక్తులను పోలీసులు కొంతమంది బయటనే ఆపి క్యూ లైన్లు కొంత క్లియర్ అయినాక లోపలికి పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రజెంట్ అయితే మేడారం అంతా జనసంద్రోహంగా మారింది.